మెంతికూర పచ్చడి. ఇది ఒక మీడియం సైజ్ కట్టది నీట్గా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను అనమాట. అలాగే మీ కారం తగ్గ పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు, ఒక స్పూన్ 2 స్పూన్లు జీలకర్ర అండ్ 2 స్పూన్లు నువ్వులు. స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకుందాము. పచ్చిమిర్చి వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా వేయించి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు టమాటా, చింతపండు వేయించుకోవాలన్నమాట. టమాటాలు, చింతపండు వేసేసి బాగా మెత్తగా మగ్గించుకోవాలి. టమాటాలు గుజ్జుగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. మరో పక్కన చిన్న ప్యాన్ పెట్టేసేసి నువ్వులు, జీలకర్ర వేయించుకోవాలన్నమాట. కంప్లీట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను నేను. చూసారంటే టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసేసుకుందాము. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని కడిగి పెట్టుకున్న మెంతికూర వేసేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. నువ్వులు, మెంతులు కూడా వేగిపోయినాయి. తీసి పక్కన ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం నేను కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మెంతికూరతో పాటు బాగా మగ్గించుకుంటున్నాను అన్నమాట. వేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెండు బాగా మగ్గాలన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. చూసారంటే మెంతికూర అండ్ కొంచెం కొత్తిమీర వేసాం కాబట్టి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం అన్నమాట. మిక్సర్ జార్లో కొంచెం వేయించి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర వేసేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాం. నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసేసి ఇది ఫస్ట్ పౌడర్ చేసుకుందాము. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, టమాటా కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. టమాటా, చింతపండు వేసేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి ఇవి మిక్సీ పట్టేసేసుకుందాము. ఇప్పుడు మెంతికూర యాడ్ చేసుకుందాం. మెంతికూర యాడ్ చేసిన తర్వాత ఇది కూడా పల్స్ తిప్పుకుందాం అన్నమాట. నాకు ఉప్పు సరిపోలేదు. నేను కొంచెం ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాము. పోపు కోసం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం ఇంగువ. ఇలా పట్టుకున్నామంటే మనకు రోటి పచ్చడి ఫీలింగ్ లాగా తగులుతుంది. అందుకే నేను పల్స్ మూడ్లో పట్టుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకుందాం. పోపు వేగిన తర్వాత పచ్చడి యాడ్ చేసేసుకోవాలి. పోపు వేగింది. ఇప్పుడు ఈ పచ్చడి వేసేసుకోవాలి. అంతే పోపు పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. Please do like, share and subscribe to Teju Creations. Thanks for watching. Bye.